రావు గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, యథా పిత తదా పుత్ర అంటారేమో కానీ ఆంధ్రప్రదేశ్లో యథా పిత తదా పుత్రి కనిపిస్తోంది మనకి. వైఎస్ఆర్ ని ఉమ్, కల్పిస్తున్నట్టుగా షర్మిల గారు వెళ్తున్నారేమో అందరినీ కలుపుకుంటూ. అంటే రేవంత్ రెడ్డి గారిని కలిశారు. ఇటు పక్క ఆ, మన రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని అందరినీ కలుస్తున్నారు. బీటెక్ ఉమ్, రవి గారిని వీళ్ళందరినీ కలుస్తున్నారు. నవ్వుతా కలుస్తా మాట్లాడుతూ వెళ్తున్నారు. ఉమ్, కానీ వైఎస్ఆర్ గారి ఉమ్. వారసుని అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అలా చేయట్లేదు. ఆయన అంటే ఎక్కడ ఆయనకి మిస్ అవును. అవుతుంది? ఎలా చూస్తారంటే జగన్‌కి చేతకాంది షర్మిల చేతనవుతుంది. అదేనికంటే రాజశేఖర రెడ్డి గారి తర్వాత బహుశా భవిష్యత్తులో ఆవిడ పీసీసీ అధ్యక్షురాలైతే ఆ ఫ్యామిలీ నుంచి పీసీసీ అధ్యక్షురాలు తండ్రి తర్వాత కూతురయిందని మనం అనుకోవచ్చు. అంటే ఏ యాంగిల్‌లో చూడాలి? అవును. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ముందుగా. చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చూసి ప్రజలు ఓట్లేశారండి, ఏం చూసి ఆయన నాయకుడిగా అంగీకరించారు? రాజశేఖర రెడ్డి గారిని చూసి మాత్రమే కదా. అలాగే కాంగ్రెస్ పార్టీని ఎదిరించిన వీరుడు, సోనియా గాంధీని ఎదిరించిన వీరుడు, ప్రపంచంలోనే ఉక్కు మహిళ లాంటి సోనియా గాంధీని ఎదిరించిన వ్యక్తి, పోరాడుతున్న వ్యక్తి, ఢిల్లీకి పులివెందలకి జరుగుతున్న పోరాటం అని చెప్పని ప్రచారం చేసుకున్న వ్యక్తి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా వాళ్ళు గుర్తించారు. అట్లాగే ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు అంటేనే కాంగ్రెస్ పార్టీ అనే నినాదంతో వచ్చేసి కేంద్రంలో 2 సార్లు కూడా అధికారంలో తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారుగా భావించి ఆ రోజు శ్రేణులందరూ కూడా నమ్మారు. ఆ నమ్మిన క్రమంలో రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం పొందిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి అబ్బాయికి ముఖ్యమంత్రి పదవి ఇయ్యలేదని చెప్పని కాంగ్రెస్ శ్రేణులు నిజంగానే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని చెప్పని రెండు అంటే ఇప్పుడు ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా భావించేసి రాజశేఖర రెడ్డి వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టారు. ఆయన ఎమ్మట ప్రయాణం చేశారు. కానీ జరుగుతున్నాయన్నీ ఒకసారి చూసుకోండి. రాజశేఖర రెడ్డి గారి మనుషుల్ని ఎవరిని ఆయన దగ్గర రానివ్వలేదు, ప్రోత్సహించలేదు. మీరు వరుసనే చూసుకోండి మొట్టమొదటి నుంచి. ఆయన ఆత్మ లేడు, ఆయన అరుంగు సహచరుడు లేరు, ఆయన సతీమణి లేదు, ఆయన కుమార్తె లేదండి. ఇంకా ఈయన రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా ఎలా చెప్పుకుంటాడు చెప్పండి? ఇది ఇప్పుడు ప్రజలు గుర్తించారు. నిస్సందేహంగా ప్రజలు గుర్తించారు. ఈ క్రమంలో మామూలుగా షర్మిల గారి ఉదంతం మీరు తీసుకొచ్చారు కాబట్టి షర్మిల గారి గురించి ఒకటి మాట్లాడుకోవాలి. ఈ రోజు అన్న ఆస్తి పంపకాల వల్ల గొడవలు వచ్చి తెలంగాణకు వచ్చిందని చెప్పి చాలా మంది భావించడం కూడా జరిగిందండి. అది వాస్తవం అని చెప్పి అయితే నేను భావించడం లేదు. ఎందుకంటే ఆమె ఇంకో రకంగా ఏదో భయపడి ఉంటుంది. బాబాయ్ గారు హత్య ఉదంతం చూసిన తర్వాత ఒక రకమైన భయం ఆమెకు ఏర్పడిన మాట మాత్రం చాలా స్పష్టం అండి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా కూడా. ఆ క్రమంలో మామూలుగా నిజంగా అన్యాయం జరిగితే ఆమె ఆంధ్ర రాష్ట్రంలో ఉండి కదా పోరాటం చేయాల్సింది. ఆమెకి పార్టీ తరపున అండదండలు లేవు, ప్రజల తరపున అండదండలు లేవు. ఏం చేయాలనే క్రమంలో ఒక వ్యూహాత్మకంగానే ఆమె తెలంగాణకు వచ్చేసి తెలంగాణలో పోరాడిందని చెప్పని నేను భావిస్తున్నాను. ఆ పోరాటాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. ఆహా, మనకి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి మన పార్టీ ఉనికి లేకుండా చేశాడు, మనకు అన్యాయం చేశాడు. మనకి ఇక్కడ ప్రత్యామ్నాయంగా ఒక అమ్మాయి కనపడింది. వాస్తవంగా చూసుకుంటా ఉంటే ప్రపంచంలో షర్మిల గారి గురించి గొప్పగానే చెప్పుకోవాలి. ఏ మహిళ కూడా 6,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన మహిళ అంటూ ఉందని చెప్పి అయితే నేనైతే భావించటం లేదు. మోకాలికి శస్త్రచికిత్స జరిగిన తర్వాత కూడా, కుదుటబడిన తర్వాత కూడా అన్న కారాగారంలో ఉన్నప్పుడు పార్టీని భుజానేసుకొని అన్నగారి కోసం అంత పాదయాత్ర చేసి తర్వాత ప్రచారం చేసి ఆయన గెలుపులో సింహభాగం తల్లికి కూతురికి కూడా చెబుతుందండి. మరి అలాంటి రాజశేఖర రెడ్డి గారి అమ్మాయికి అన్యాయం జరిగిందని చెప్పని రాజశేఖర రెడ్డి గారి అభిమానుల్లో కొంత బాధ ఉన్న మాట మాత్రం వాస్తవమే. అలాగే రాజశేఖర రెడ్డి గారి సతీమణి విజయలక్ష్మి గారిని పదవి నుంచి తొలగించడమే కాకుండా అవమానకర రీతిలో పంపించారనే భావన చాలా మందిలో కూడా వ్యక్తమవుతా ఉంది. అప్పటి నుంచే అతని మీద వ్యతిరేకత కూడా మొదలైంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా గొప్ప రాజకీయం ఆడారండి. రాజకీయం ఆడటంలో కాంగ్రెస్ వాళ్ళు మించిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు ఏం చేశారంటే తెలంగాణలో ముందుగా మానసికంగా సిద్ధం చేశారు. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుంది అని చెప్పని. వాళ్ళకి తెలుసు వాళ్ళ యొక్క ఆలోచన. వాళ్ళకి కాంగ్రెస్ పార్టీని తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో జనాలందరినీ మళ్ళీ పోగేసుకుంటే మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వస్తారని కాదండి, బలాన్ని పెంచుకునే విధంగా ఎవరున్నారంటే షర్మిల స్పష్టంగా కనపడింది. ఆమెను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకునేటప్పుడే వాళ్ళ ఒప్పందం ప్రకారం నిజంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కనుక విలీనం చేసుకోవాలనుకున్నట్టయితే తెలంగాణలోనే విలీనం చేసుకొని ఏదో స్థానంలో ఆమె అడిగిన పాలేరు స్థానం ఇచ్చేసి పోటీ చేయించడానికి అవకాశం ఉండుండేది. కానీ వాళ్ళు ముందుగానే చాలా తెలివిగల రాజకీయ నాయకులు కాబట్టి
వాళ్ళకి అవకాశం లేదు. కానీ ఈ రోజు భారతదేశంలో వాళ్ళు ఏం తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వాళ్ళు ఏమని ఆలోచించారంటే షర్మిలని ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రయోగించాలి మనం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన సౌ దెబ్బ తీశాడు కదా, కనీసం మనకంటే ఘోరాతి ఘోరమైన స్థితికి అతను తీసుకెళ్లాలి అంటే సరైన ఆయుధం ఎవరని చెప్పని వాళ్ళు ఆలోచించిన తర్వాత వాళ్ళకి స్పష్టంగా కనపడిన వ్యక్తి షర్మిల. ఈ రోజు కర్ణాటకలో మార్పు జరిగింది, కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత ఆశ కలిగింది. అలాగే తెలంగాణలో మళ్ళీ తిరిగి అధికారంలో కూడా రావడం కూడా జరిగింది. ఇంకొంచెం ఈరోజు చూస్తున్నారు కదా మీరు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంచెం స్వరం పెంచి మాట్లాడుతూ ఉన్నారు. అంటే సహజంగానే వాళ్ళకి ఒక మనోనిబ్బరం ఏర్పడింది. వాళ్ళకి 2024 సంవత్సరం వచ్చే ఎన్నికలు ప్రామాణికం కాదు. ముందుగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపిస్తే 2029 మాదే అనే ధీమాతోటి వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఆ మాట ప్రకటిస్తే ప్రజలు ఒప్పుకోరు. కాబట్టి 24 మాదే అనే ధీమాతోటి వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఆ క్రమంలో ఈరోజు షర్మిల గారిని తీసుకొస్తున్నారండి. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కంటే కూడా ఘోరాతి ఘోరంగా జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీసే ఒకే ఒక్క వ్యక్తి షర్మిల గారండి. ఈ రోజు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు జగన్మోహన్ రెడ్డి గారి నెత్తి మీద పిడుగులాగా తయారైంది షర్మిల గారు. రేపొద్దున ఒకటి ఆలోచించండి, ఈయన కోసం ప్రచారంలో భాగంగా మంగళగిరి వచ్చేసి అమరావతి రాజధానిని ప్రకటించింది కదా ఇదే షర్మిల గారు. ఆ రోజు మా అన్న మీద మీరు చాలా మంది అబండాలు వేస్తున్నారు, ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు కాబట్టి అమరావతి రాజధాని అని చెప్పి ఆ రోజు ప్రకటించింది కదా. రేపు ఆమె ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా ఏమన్నారు, మేము కేంద్రంలో అధికారంలోకి వస్తే మొదటి సంతకం ప్రత్యేక హోదా, రెండోది అమరావతి రాజధాని అని స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది కదా ఆయన. కాబట్టి రేపొద్దున ఈ బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదట అన్నను సంధించవలసిన బాణాలు ఇవే కదా. ఒకనాడు అన్న వదిలిన బాణం అందామి ఈ రోజు తిరిగి అన్న మీదకే ఆ బాణం బయలుదేరితే ఆ రాజకీయం చాలా రసకందాయంలో ఉంటుందండి, చాలా పసందుగా ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులకి నేను చెప్పేది ఒకటే, నిన్నటిదాకా వాళ్ళు అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పని మిమ్మల్ని హత్యలు చేశారు, దాడులు చేశారు, ఇబ్బందులు పెట్టారు, మిమ్మల్ని నిర్బంధం చేశారు, కారాగారం కూడా వేశారు, మీరు ఆహాకారాలు చేశారు. ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మీకు 10 ఆహాకారాలు చేస్తున్నారు. సంతోషించండి, ఆనందించండి, నేత్రానందం పొందండి, శ్రవణానందం పొందండి. ఇప్పుడు ఇంతకంటే మీకు మంచి అవకాశం లేదు. ఈ రోజు చాలా స్పష్టంగా వాళ్ళ ఆహాకారాలు రాష్ట్ర పరిధులు దాటి, దేశ పరిధులు దాటి అంతర్జాతీయ స్థాయిలో వినపడతా ఉన్నాయి. మీరు అక్కడే ఉన్నారు కాబట్టి మీకు ఒక అర్థం అవుతా ఉంటుంది మాకంటే కూడా. ఈ రోజు వాళ్ళకి దిక్కు శోధన పరిస్థితి చాలా స్పష్టంగా ఓటమనేది తెలిసిపోయింది. ఆ తెలిసిపోయిన పరిస్థితుల్లో మీరు ఇనుబడించజేసిన ఉత్సాహంతో జరిగే పరిణామాలన్నీ ఆస్వాదించండి. అధినాయకుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, వాళ్ళు తీసుకున్న ఏ నిర్ణయం కూడా ఆంధ్ర రాష్ట్రంలో తిరిగి రెండంకెల స్థానాలు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాకూడదనే నిర్ణయంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. అంతకుముందు ప్రత్యర్థి దగ్గర అన్ని ఆయుధాలు ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఆయుధాలు లేవు. వీళ్ళు ఒంటరిగా పోరాటం చేశారు. కానీ ఇప్పుడు ఒక్కొక్క ఆయుధాన్ని తీసుకొని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పెరట్లో వేస్తున్నాడు. అది ఒకటి గుర్తించండి. కాబట్టి చిన్న చిన్న ఏదన్నా గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిట్టిన నాయకులున్నా, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులున్నా ఈ రోజు వాళ్ళు వస్తున్నారంటే మీరు బాధపడాల్సిన అవసరమే లేదు. వాళ్ళకి తిరిగి ఆ స్థానాలు కేటాయిస్తే మీరు బాధపడాలి. స్వచ్ఛందంగా వాళ్ళు వస్తున్నారు. ఎప్పుడైనా సరే మనం ఎదుటి వ్యక్తిని గెలవాలి అంటే చంపితే కాదండి విజయం అనేది. మానసికంగా అతని బలగాన్ని ఆర్థికంగా దెబ్బతీసినప్పుడే అతను అశక్తుడిగా ఉంటాడు. పోరాడిన తర్వాత అటు 10 మంది ఇటు 10 మంది పోరాడిన తర్వాత అటు నలుగురు ఇటు నలుగురు సరిపోయిన తర్వాత మనం సాధించేది ఏముంటుంది? మనలో ఎవరు చనిపోకుండా, మనలో ఆర్థిక ఇబ్బందులు ఎవరు లేకుండా అవతల వ్యక్తి ముందుగా పారిపోయాడు అనుకోండి, యుద్ధం చేసే అవకాశమే ఉండదు కదా. ఈ రోజు అలాంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు కల్పిస్తున్నారు. కాబట్టి షర్మిల అనేది ఇంకొక అమ్మాయి తోడైపోయింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి. రేపు పొద్దున వాళ్ళిద్దరూ తల్లి కూతురు గనక పొరపాటున సార్ ఈ రోజు బయలుదేరి గనక వాళ్ళు గనక వచ్చేసి రోడ్డు మీదకి వచ్చేసి మా అన్నకి ఈ విధంగా ఊహించుకున్నాం, మా తండ్రి రాజ్యం తీసుకొస్తాడని, రాజన్న రాజ్యం తీసుకొస్తాడని చెప్పని నేను భావించానండి, అందుకే ఆయన కోసం పోరాడాను, నాకు అన్యాయం చేశాడు, నా తల్లికి అన్యాయం చేశాడు, రాష్ట్ర ప్రజలకు కూడా అన్యాయం చేశాడు, ఇదేనా రాజన్న రాజ్యం అని చెప్పి కనుక ఒక్క మాట అంటే మామూలుగా ఈ పునాదులు ఎలా కదిలిపోతాయండి? ఇప్పటికే బీటలు వారిపోయినాయి. కనీసం ఈ రోజు నాకు తెలిసినంత వరకు ఎన్నికల రాబోయే సమయానికి చూడండి 120 మంది దాకా దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి సభ్యుల్లో ఒక 18 మంది పోటీకి విముఖంగా ఉంటారు, లేకపోతే వేరే పార్టీలోకి వెళ్తారండి. ఇది మాత్రం వాస్తవం. ఉత్తరాంధ్రలో బలమైన వ్యక్తి అనుకున్న వ్యక్తి కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారితో సమావేశం కావడం కోసం మాకు అవకాశం ఉందా అని చెప్పని రాయబారం పంపారని చెప్పని మనకు చాలా స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అలాగే
అవాకులు చెవాకులు పేలి కులాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టం ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ఒక మంత్రి గారు ఈ రోజు కళనీల పర్యంతమై ఏ విధంగా పక్క చూపులు చూస్తున్నాడో నిన్న వేరే ఛానల్లో ఆయనకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవడం జరుగుతుందండి. వీళ్ళందరూ హార్డ్ కోర్ కదండి. మరి కులపరంగా తిట్టారు, ఇష్టం వచ్చినట్టు నోటితో మాట్లాడారు, చాలా ఇబ్బందిగా ప్రవర్తించారు. మరి అలాంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు ఏం జరుగుతుందని చూస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనే అభిప్రాయంతో పాటు షర్మిల అనే ఒక అమ్మాయి వస్తుంది, రాజశేఖర రెడ్డి గారి కూతురు, మనం కాంగ్రెస్ పార్టీకి అన్యాయం, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేసి వచ్చిన వాళ్ళే కదండి. వీళ్ళేమైనా సచ్చరిత్రులా లేకపోతే ఏదైనా సేవా సంస్థల ద్వారా వచ్చిన వాళ్ళ కాదు కదా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేశారు, నువ్వు కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేశావు. అసలు ఈ పార్టీయే నీది కాదు. ఇప్పుడు నీ పార్టీలోంచి వాళ్ళు పక్కెళ్ళాలనుకుంటున్నారు. అలాంటి వాళ్ళ వల్ల నష్టం ఎంత జరిగింది అనేది ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఎంత నష్టం జరిగిందో చూశారు కాబట్టి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్పినట్టు మూలిగ నక్క మీద తాటికాయ పడిందండి. ఒక ఒక చిన్న ఉదంతం చెబుతాను మీకు, సత్యహరిశ్చంద్రలోది. స్థిరమై సంపదలెల్ల వెంటనొక రీతిని సాగిరావు, ఏసరికి ఏపాటు విధించెనో విధి, అద్దానినెవ్వరు తప్పించెదరు, రాజే కింకరుడగు కింకరుడే రాజగు. ఇది ఇప్పుడు వీళ్ళకి బాగా ఉదాహరిస్తుందండి. కాబట్టి ఈ రేపు జరిగే ఎన్నికల సమరంలో చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ జనసేన మైత్రికి అఖండ విజయం అనేది చేకూరింది. కాబట్టి ఈ జరిగే పరిణామాల్లో ఇప్పుడు ప్రస్తుతానికి మొన్నటిదాకా ఎలిక బొక్కలతోటి నీరు పారింది, తర్వాత చిన్న గండి పడింది, ఈ రోజు ఆనకట్ట తెగిపోయిందండి. అక్కడ ఏమి లేదు, యువతల చెరువు శుభ్రంగా నిండుంది, కప్పలన్నీ చెరువులో చేరుతున్నాయి. కాబట్టి కొంతమంది రావడానికి ఇప్పుడు నిండిపోయింది కాబట్టి ఎక్కడికి రావాలో అర్థం కాని వాళ్ళు మళ్ళీ మనుగడ సాగించాలంటే బురదో నీరో కావాలా, అలా దేవులాడుకుంటా ఉన్నారే తప్ప ఎక్కడుంటే ఎండిపోతాం చచ్చిపోతాం అని చెప్పి వాళ్ళకి ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి ఈ పార్టీ అనేది 2024 ఎన్నికల తర్వాత నాకు తెలిసినంత వరకు ఎక్కడా కనపడదండి. లోకేష్ బాబు అనే వ్యక్తి ఎర్ర పుస్తకం పట్టుకొని తిరుగుతున్నాడు. ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళని, వాళ్ళ వ్యక్తిగతంగా దూషణ భూషణలు చేసిన వాళ్ళని, కార్యకర్తలను చంపిన వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదండి. అతను న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళందరికీ శిక్షలు వేస్తాడు. దానికి సహకరించిన అధికారులందరూ కూడా తాట తెస్తాడు. ఇది మాత్రం వాస్తవం, రాసి పెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రానికి అన్యాయం చేసిన వాళ్ళని, ప్రజలను అన్యాయం చేసిన వాళ్ళని ఆ తండ్రి కొడుకులు సహించే విషయమే లేదండి. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం గురించి చూసుకుంటాడు, లోకేష్ బాబు ఈ కార్యక్రమాలన్నీ చూసుకుంటాడని చెప్పి నేను భావిస్తున్నానండి. చూద్దాం సార్. తినబోతూ రుచి ఎందుకు అంటారు కదా, కాబట్టి చూద్దాము. ధన్యవాదాలండి.